హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విద్యాలక్ష్మి. సో ఈరోజు నేను క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈరోజు క్లాస్ వచ్చేసి 6th స్టాండర్డ్కి సంబంధించిన ఫస్ట్ టాపిక్ అండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి నోయింగ్ నంబర్స్. సో ఈ నోయింగ్ నంబర్స్ అంటే ఏంటంటే, ఈ నోయింగ్ నంబర్స్ టాపిక్లో స్మాలెస్ట్ నెంబర్స్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు 1, 2, 3 ఉందండి. సో ఇది ఒక నెంబర్ 347, ఇది ఇంకొక నెంబర్ అండి. సో ఇందులో మీరు ఆల్రెడీ 5th స్టాండర్డ్లో నేర్చుకుని ఉంటారు కదా. ఇది వచ్చేసి 1's ప్లేస్, ఇది 10's ప్లేస్, ఇది వచ్చేసి 100's ప్లేస్. సో సేమ్ ఇక్కడ కూడా 1's, 10's, ఇది 100's ప్లేస్. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది స్మాలెస్ట్ నెంబర్, ఏది గ్రేటెస్ట్ నెంబర్ ఎలా తెలుసుకోవాలంటే, ఫస్ట్ మనం ఈ 100's నెంబర్లో ఉన్న దాన్ని కంపేర్ చేసుకోవాలి. ఈజ్ 1 లెస్ దాన్ ఆర్ 3 ఆర్ గ్రేటర్ దాన్ 3 ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో 1 అనేది లెస్ దాన్ 3 కాబట్టి సో ఇది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం సేమ్ ఇదే నెంబర్ తీసుకుందాం. 347 అగైన్ 345. ఈ 2 నెంబర్స్లో నుంచి ఏది స్మాలెస్ట్ నెంబర్ అని చూసుకోవాల్సి వస్తే, సో ఫస్ట్ కంపేర్ 100 10s 1s, 100 10s 1s. సో 100's place, here 100's place 3 is there, 3 is there. These 100 place లో ఉన్న ఈ 3 అనేది కామన్ గా ఉంది. సో నెక్స్ట్ వి మూవ్ టు ద 10's place. ఈ 10's place లో వచ్చేసి 4 కూడా కామన్ ఉంది. సో ఈ both are equal, sorry ఈ both are equal, ఈ both are equal. Now we have to compare the ones digit. In the ones, here 7, here 5. If 7 is less than 5 or greater than 5. So 7 is greater than 5. So 347 is greater than 345. 3 digit number చూసుకున్నాం కదా మనం ఇప్పుడు. సో ఇప్పుడు 4 digits numbers ని కంపేర్ చేద్దాం. 4 digit and 5 digit numbers. సో 4 1 5 7 and 4 2 5 6. So now we are comparing these two 4 digit numbers. So already I told you 1s 10s 100s, this is thousands. 1s 10s 100s and 10,000s. Now we have to compare first 10,000 value. Here also 10,000 value is 4, here is also 4 is equal to 4. Now we are moving to the 100's place. Here 1, here 2. Is 1 less than 2 or greater than 2? So 1 is less than 2. So 4256 is the greatest number. So see here, ఇక్కడ ఒక 4 numbers ఉన్నాయండి. ఇది ఒక 4 digit number, 2 digit number, 5 digit number and 3 digit number. ఈ 4 digit numbers లో నుంచి, ఈ 4 numbers లో నుంచి ఏది స్మాలెస్ట్ నెంబర్, ఏది గ్రేటెస్ట్ నెంబర్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఒకసారి చూడండి. సో ఇది 2 digit నెంబర్ కదా, ఇది 2 digit నెంబర్, ఇది 5 digit నెంబర్, ఇది 3 digit, ఓకే, ఇది 4 digit. కాబట్టి సో ఆటోమేటిక్గా 2 digit నెంబర్ ఉంది అని అంటే ఈ 2 digit నెంబరే స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఒకవేళ ఇక్కడ మనకి ఇంకొక 2 digit నెంబర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 45, ఇంకొక నెంబర్ ఏదో ఉంది. సో ఈ రెండింటి అప్పుడు మనం ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. 43 44 నుంచి కంపేర్ చేసుకొని ఈ 1's నెంబర్ కంపేర్ చేసుకుంటే 5 లార్జ్ నెంబర్ అవుతుంది. కాబట్టి 43 అనేది అన్నిటికన్నా స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. సో 43 is a small number. So now we are going to which one is the biggest number. So ఈ 5 digit number biggest number అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 4 digit number అనేది 3 digit ఉంది, అగైన్ 5 digit number ఉంది. కాబట్టి మనకు వచ్చి ఈ 5 digit number biggest number అవుతుంది. సో 1 3 4 8 5 is a biggest number. మనం అన్ని 4 digits number 5 digits number చూసుకుంటాం కాబట్టి 4 digits numberకి వచ్చేసరికి 10,000 అనేది స్మాలెస్ట్ 5 digit number అవుతుంది. సో
సో ఈ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ని ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే మీకు బిగ్గెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏంటి? ఫస్ట్ బిగ్గెస్ట్ 4 డిజిట్ నెంబర్ అని అంటే 9999. సో దీనికి ఈ బిగ్గెస్ట్ 4 డిజిట్ నెంబర్కి +1 యాడ్ చేస్తే మనకు వచ్చేదే ఈ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్. సో ఈ 9999 ఇదే గ్రేటెస్ట్ వాల్యూ అని మనం ఎలా అనుకున్నామంటే, సో మన ఇప్పుడు ఈ 9999 అనేది మనం స్మాలెస్ట్ గ్రేటెస్ట్, ఇది గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్. సో ఇప్పుడు దీన్ని ఎందుకు మనం 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అంటున్నాం అంటే, సి నంబర్స్ అనేవి 0 to 9 కదా. సో 0 to 9 అన్నప్పుడు ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్, ఇది హండ్రెడ్స్, ఇది థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి అన్ని ప్లేస్లలో ఈ గ్రేటెస్ట్ నెంబరే అన్ని ప్లేస్లలో ప్లేస్ అయింది కాబట్టి ఇది 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అయింది. సో ఇప్పుడు స్మాల్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ చూద్దాం. స్మాల్ డిజిట్ 4 డిజిట్ స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్కి వస్తే అది 1000. ఇప్పుడు ఇక్కడ దీని ఎందుకు స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటున్నామంటే, వన్స్ ప్లేస్లో 0 ఉంది, టెన్స్ ప్లేస్లో 0 ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో 0 ఉంది, 10,000 ప్లేస్లోకి వచ్చేసరికి 1000 ప్లేస్లోకి వచ్చేసరికి మాత్రం ఓన్లీ 1 ఉంది కాబట్టి ఇది స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అవుతుంది. సో నౌ వీఆర్ మూవింగ్ టు ద అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. సో అసలు అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, అది చాలా మంది పిల్లలకి ఇది చాలా కన్ఫ్యూజన్ అండి. ఇప్పుడు కాదు, ముందు నుంచి కూడా మా జనరేషన్ అప్పుడు కూడా మాకు సరిగ్గా అర్థమయ్యేది కాదు. స్టార్టింగ్లో అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ సార్ చెప్పడం, మేడం చెప్పడం మాకు కంపల్సరీ కన్ఫ్యూజన్ ఉండేది. సో ఇప్పుడు దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది. అసెండింగ్ ఆర్డర్కి డిసెండింగ్ ఆర్డర్ అంటే, అసెండింగ్ ఆర్డర్ ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్. ఏ అంటే స్మాల్, ఏ తర్వాత వచ్చేది బి కాబట్టి ఇది ఏ టు అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ అనమాట. అంటే మనం లెటర్స్ ఏ నుంచే స్టార్ట్ చేస్తూ వెళ్తాం కాబట్టి, అంటే చిన్న నుంచి పెద్దది. ఇది డి టు ఏ అనమాట. ఇది ఏ టు డి వెళ్ళిపోతాం మనం, ఏబిసిడి ఇలా వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి డి టు ఏ అనమాట. ఇది బిగ్ టు స్మాల్ రాస్తాం మనం. సో ఇది ఒక్క చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకుంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చాలా ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఒక 2 డిజిట్ నెంబర్స్ ఏమైనా 2 తీసుకొని వాటిని కంపేర్ చేసి చూపిస్తాను మీకు నేను. సో ఆల్రెడీ ఇంతకుముందు నేను నోయింగ్ నెంబర్ స్టార్టింగ్లో చెప్పినప్పుడు అది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కిందకే వస్తుంది. 100 ప్లేస్ 10 ప్లేస్ తీసుకొని చెప్పాను కదా. సో అది దాని కిందకే వస్తుంది. సి 225 28 1's place 10's place, again 1's place 10's place. Compare first 10's place. 2 is equal to 2, but 5 is not equal to 8. 5 is greater than 5 is less than 8. So 28 is greater than 25. So this is descending order. సో ఇప్పుడు ఈ 4 నంబర్స్ ఉన్నాయి కదా, ఈ 4 నంబర్స్ని మనం అసెండింగ్ ఆర్డర్ ఇంకా డిసెండింగ్ ఆర్డర్లో ఈ 4 నంబర్స్ని సెట్ చేద్దాము. ఏది అసెండింగ్ ఆర్డర్ వస్తుంది, ఏది డిసెండింగ్ ఆర్డర్లోకి వస్తుంది అనేది. సో ఇది 3 డిజిట్ నెంబర్ కాబట్టి మనం అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ వెళ్తాం కాబట్టి, సో ఫస్ట్ 375 వచ్చేస్తుంది అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏదైనా 3 డిజిట్ నెంబర్ ఉందా దీంతో కంపేర్ చేసుకోవడానికి చూసుకోవాలి. మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఒకటే 3 డిజిట్ నెంబర్, ఈ సిరీస్లో ఒకటే 3 డిజిట్ నెంబర్ ఉంది కాబట్టి అది యాస్టిస్ వేసుకోవాలి. లేకపోతే ఇంకో 3 డిజిట్ నెంబర్ ఉంటే ఈ రెండింటిని ఇందాక నేను కంపేర్ చేసి చూపించాను కదా నంబర్స్ కంపేర్ చేసినప్పుడు. సో అలా కంపేర్ చేసుకొని 1's ప్లేస్ 10's 100's కంపేర్ చేసుకొని ఈ రెండింటిలో ఏది ఉంటే ఫస్ట్ తక్కువగా ఉన్న నంబర్ని కంపేర్ చేసిన నంబర్ తీసుకొని దాని తర్వాత ఈ నెంబర్ వేసుకోవాలి. సో 3 డిజిట్ కంప్లీట్ అయింది. నౌ వీఆర్ మూవింగ్ టు ద 4 డిజిట్ నెంబర్. ఇక్కడ వస్తే ఈ 4 డిజిట్లో ఇక్కడ 3 ఉన్నాయి 4 డిజిట్ నెంబర్స్. సో ఫస్ట్ మనం ఈ మూడిట్లో ఏది స్మాలెస్ట్ నెంబర్, ఏది గ్రేటెస్ట్ నెంబర్ అనేది ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఎలా ఫైండ్ చేస్తాం మనం? సో ఇది 1's ప్లేస్, ఇది 10's, 100's, 1000's ప్లేస్ యాజ్ ఇట్ ఈస్ అన్నిటికీ. ఇలా ఇది వేసుకోవడం వల్ల మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వరు.
సో ఇప్పుడు మనం 1000 ప్లేస్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఈ 3 నంబర్స్లో 1000 ప్లేస్లో ఫస్ట్ ఈ 2 నంబర్స్లో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ మాత్రం 4 వచ్చేసింది. ఇక్కడ 4 వచ్చేసింది కాబట్టి ఇది ఈ మూడిట్లోకి ఇది లార్జెస్ట్ నంబర్ అవుతుంది అనమాట. సో 3 అనేది లార్జెస్ట్ నంబర్ అవుతుంది అన్నిటికంటే. సో ఇప్పుడు మనం 13 లాస్ట్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ గా లాస్ట్ లో వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 14 ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ చేసేసరికి ఇది 1475, ఇది 1595. సో ఇక్కడ మనం కంపేర్ చేద్దాం. 1475, 1595. సో దీస్ బోత్ ఆర్ ఈక్వల్ in thousands place. We are comparing to 4 and 5. 4 is less than 5. So 1475 is less than 1595. So ఈ 1595 as it is in third place, 1475 as it is in second place. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ అసెండింగ్ ఆర్డర్ కి పర్ఫెక్ట్ ఉంది, స్మాల్ టు బిగ్. సో ఇప్పుడు దీన్ని మనం డిసెండింగ్ ఆర్డర్ చేయాలి అంటే సేమ్ ఈ ప్యాటర్న్ అనేది రివర్స్ అయిపోతుంది. ఇది బిగ్ నంబర్, ఇది సెకండ్ హైయెస్ట్ నెంబర్, దిస్ వన్ ఇస్ థర్డ్ హైయెస్ట్ నెంబర్, దిస్ వన్ ఇస్ ద లీస్ట్ నెంబర్. ఇప్పుడు మనం ఇంకొక 4 నంబర్స్ తీసుకొని ఇప్పుడు దాని నుంచి చూద్దాం. ఇలా క్వశ్చన్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. సో మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీకు సబ్జెక్ట్ కరెక్ట్ గా ఉంటే మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. సో ఇంకా ఒక 4 నంబర్స్ తీసుకొని సేమ్ చూద్దాం. 314, 5625, 20, 4223. సో ఇప్పుడు దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్ చేద్దాం అండ్ అగైన్ డిసెండింగ్ ఆర్డర్ కూడా చేద్దాం. సో ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాల్ టు బిగ్, ఏతో స్టార్ట్ అవుతుంది, స్మాల్ టు బిగ్. సో ఇక్కడ ఉన్న వాటిలో ఫస్ట్ 2 డిజిట్ నెంబర్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ 20, నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్ 314. స్మాల్ టు బిగ్ వెళ్తున్నాం కాబట్టి ఇట్లా. డిసెండింగ్ ఆర్డర్ అయితే బిగ్ టు స్మాల్, ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ కాబట్టి స్మాల్ టు బిగ్ వెళ్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 2 4 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. ఇది 5 ఉంది, ఇది 4 ఉంది. సో ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకున్నట్లయితే 5 అనేది గ్రేటర్ దాన్ 4 కాబట్టి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏదవుతుంది? 4000. నెక్స్ట్ లిస్ట్ నెంబర్ 4223. ఇంకా మిగిలిపోయిన నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ ఏదైనా మనకి 5625. సో ఇప్పుడు దీన్ని మనం అసలు డిసెండింగ్ ఆర్డర్ లో రాయాలంటే బిగ్ టు స్మాల్ కాబట్టి బిగ్ వన్ వచ్చేసి ఫస్ట్ లో ఉంటుంది అసెండింగ్. సో ఇది డిసెండింగ్. 5 6 2 5 4 2 2 3 3 1 4 20. సో దట్స్ ఆల్. ఇలా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను కంపల్సరిగా. సో ఈ రోజుకి క్లాస్, రేపు మళ్ళీ మనం ఇంకో క్లాస్తో కలుసుకుందాం. బాయ్ బాయ్. అనే ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే కొత్త వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి. సపోర్ట్ మై ఛానల్ విద్యా లర్నింగ్స్. స్టే హోమ్, స్టే సేఫ్, డూ లర్నింగ్.